మామూలుగా సిద్ధార్థుడు అంటే మనకు గుర్తొచ్చేది పీస్ అండ్ కామ్. ఒక కరెక్ట్. రిలీజియస్ టీచింగ్స్ ఇచ్చే ఒక వెరీ బ్యూటిఫుల్ పర్సన్. కానీ యా అది సిద్ధార్థాన్ని రీడిఫైన్ చేస్తూ సైక్ యాడ్ చేసి అదొక ఒక కొత్త సైక్ సిద్ధార్థ అని మనకి పరిచయం చేసిన డైరెక్టర్ మనతో ఉన్నారు. వరుణ్ బ్రదర్, హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్ ఫర్ దట్ ఫర్. ఎక్స్ప్లెనేషన్. ఐ ఆల్సో థాట్ ఆఫ్ దట్ వెన్ ద టైటిల్ వాస్ బీయింగ్ పుట్. ఓ యాక్చువల్లీ దట్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అసలు సిద్ధార్థ అంటేనే ఇంత ఒక 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 డిఫరెంట్ వే కదా. వై డిడ్ యూ యాడ్ సైక్ విత్ సిద్ధార్థ? ఈస్ దేర్ ఎనీ థాట్ So బిహైండ్ ఇట్ అని first it అడుగుదాం was just అనుకున్నాను. Saik Siddharth. His name is only Siddharth. I said put A because it will sound philosophical. ఇన్ని డిస్కషన్ జరుగుతాయి అప్పుడు ఒక ఫీలింగ్ ఉంటది మూవీకి అని ఏ ఎక్స్ట్రా పెట్టించా. అండ్ యా నువ్వు ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ టాకింగ్ ఆఫ్ ఇట్. దట్ వాజ్ ద ఎగ్జాక్ట్ ఇంటెంట్. ఒక్క ఎక్స్ట్రా ఏ పెట్టడం వల్ల జర ఫిలాసఫీ వచ్చేసింది. దట్స్ Yeah. రియలీ. బట్ And యాక్చువల్లీ Psych మీరు Psych is because the movie is Psych. The edit is Psych అన్న ఫీలింగ్ లో Nandu said, let's put Psych. ట్రూ 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 కాకపోతే మీరు Yeah. ఒక చిన్న తప్పు చేసింది ఏంటంటే మీరు పాముకు పాలు పోసారు ఇప్పటిదాకా. ఇక్కడ ఉన్న Okay. వాళ్ళల్లో ఎవరికన్నా మూవీ యావరేజ్ నాట్ యావరేజ్ కాదు, నచ్చలేదు నాట్ మై నచ్చలేదు కప్ అని ఆఫ్ టీ అని అనిపించేది అన్నవాడు ఏంటంటే ఈ బ్రో. నా కొడుకే. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వీఆర్ డైవర్స్ ఆడియన్స్ అనుకోండి. లైక్ Ah. చాలా ఒకరికి బాగా నచ్చింది, ఒకరికి ఇట్స్ గుడ్ మూవీ, ఇంకొకళ్ళు ఏంటంటే అసలు మీరు అన్నారు సరే లైక్ దిస్ ఇస్ నాట్ ఫర్ ద పీపుల్ హూ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ కేయాస్ అండ్ ఇన్ దేర్ లైఫ్, హూ ఆర్ నేను ఇన్సెక్యూర్ అన్నదాన్ని అవుతారు కాదు, అని. కొందరికి అస్సలు నచ్చలేదు. దట్ ఈస్ ఆల్సో ద యా ట్రూత్. సో Yeah, Yeah, yeah. అంటే అలా నాకు అనిపిస్తుంది బ్రో, ఒక నిమిషం బ్రో. లైక్ మీకు తీసేటప్పుడు మీకు తెలుస్తుంది లైక్ ఇది నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అని చెప్పి, రైట్? యూ ఆల్రెడీ నో ఇట్, రైట్? Yeah. So And I'll tell you, you're very right. So what happened is చేసేటప్పుడు సెకండ్ హాఫ్ ఫినిష్ అయ్యాక నేను నందుతో చెప్పా, ఫస్ట్ హాఫ్ సైక్ ఉంది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పా. ట్రూ Yeah. So that would mean we have to do a thorough re-edit of the first half, and we did also, where we told Okay. the whole story linearly, where actually Siddharth ki oka father untadu. So it was more elaborate opening. We show the whole thing with Trisha and all that. So అది కొంచెం లీనియర్ ది ఒక ఎడిట్ ఉండే, విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. థింగ్ ఏంటంటే అది ఓవరాల్ స్క్రీన్ ప్లే లో రిపీట్ అవుతుంది, తర్వాత వెయిట్ ఎక్కువ వస్తుంది. త్రిషాతో తిరిగాడు బ్రేకప్ అయింది, తిరిగాడు బ్రేకప్ అయింది, రిపీటెడ్ అవుతుంది. సో ద Bro, ఇన్ఫర్మేషన్ one golden question, bro. Sorry to interrupt you, but one golden question. We all three felt like, is there any chance of this might be your any piece of story in your life, or you might be being the good story? క్వశ్చన్. ఇంకా అదంత పర్సనల్ గా వెళ్తే నేను ఇప్పుడు ఏం అంటే చెప్తాను. పర్సనల్ కాదు, ఎందుకు అనిపించింది అంటే after watching so many interviews of yours and watching the film, we felt like that protagonist character is born from you. Like, okay, 100% as it's written by you, I know, but Hope is also gone. If he's born from me, I also hope he's gone from me. I don't want to okay. deal with that guy anymore. Yeah, that's true. సైక్ సిద్ధార్థలో సైక్ అయిపోయింది, ఇప్పుడు సిద్ధార్థుడి ఎరాలో వాడు ఉన్నారంటారు వద్దు, ఇద్దరు వద్దు నాకు. బ్రో వాంట్స్ టు క్రియేట్ రెండింటి a new మధ్యలో. character. I wanna move on to the next film. Yeah. But that said, I also respect and I'm very grateful for this film. Like a lot of people loved it. I don't know how much of a success the movie is and all that. So that But is at something least that I think, excuse me, sir, sorry to interrupt you, but జనాలకు నచ్చిందా నచ్చలేదా అనే పాయింట్కి వస్తే ఐ ఫీల్ లైక్ ది ఫిలిం హ్యాస్ లెఫ్ట్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్. లైక్ ఎందుకంటే ఈ సినిమాలు ఈ మధ్య చాలా సినిమాలు ఓటీటీకి వచ్చిన తర్వాత థియేటర్ లో ఉన్నప్పుడు జనాలు చూస్తున్నారు, చూసినవన్నీ చూస్తున్నా అయిపోయినా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అంటుంది. బట్ దిస్ విల్ డిస్టర్బ్ దెమ్. లైక్ ఎందుకంటే దిస్ విల్ లీవ్ అన్ ఇంపాక్ట్. లైక్ వాళ్ళకి నచ్చుతుందా నచ్చలేదా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. అండ్ ఐదర్ ఇట్ హ్యాస్ సమ్ ఇంపాక్ట్. ఎందుకంటే కొన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్య, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్స్, దే లీవ్ నో ఇంపాక్ట్. చూసినామంటే చూసినట్టు కూడా గుర్తులేదు అన్నట్టు ఉంటుంది. బట్ సైక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్స్టాన్స్. yeah, thanks. Yeah, but Thanks. actually, Yeah. okay, sorry. He gave review 2 times. నేను అసలు అందుకు అసలు క్రేజీ. ఎవరైనా ఒక్క రివ్యూ ఇస్తారు, మన బ్రో 2 సార్లు ఇచ్చాడు. బ్రో యాక్చువల్లీ ఇప్పుడు 3 సార్లు కూడా ఇస్తాడు. ఉంది, అది నేను పోస్ట్ యాక్చువల్లీ
ఐ వాజ్ కంప్లీట్లీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్రో నా సైడ్ నుంచి ఇంట్రో ఎట్లా అంటే బ్లూ ఎల్లో కలిసిన అంటే గ్రీన్ వస్తుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు వెన్ టెక్స్ట్ పడుతుందో నాకు ఏదో తెలియని ఒక షాక్, లైక్ అరే ఏంటిది ఒక ఇన్స్టా రీల్ ఎడిట్ ఎట్లాగైతే Right, right, చేస్తామో. right, right. So that's what. So those who go with it will really love it. So it's like straight up taking you into the world of the story ఎగ్జాక్ట్లీ and the edit of the story and the feel of the story in no time. విత్ So దాంతో వెళ్ళిపోతే యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఉండదు. You'll fall in love with it. It's a little new to go with it. ఆ సెన్స్ ఆఫ్ వండర్ లోకి అక్కడ వెళ్తే if you just go with it, it's over. You'll really love it. బ్రో లవ్ అండ్ కొంచెం తెలంగాణ అర్థం అవ్వాలి అబ్బా. ఒకటి తెలంగాణ అర్థం కాకపోతే కొద్దిగా ఇట్ ఇస్ లిటిల్ కరెక్ట్. ఫస్ట్ 20 ఇట్స్ minutes ఎక్సలెంట్ మ్యాన్. లైక్ యూ ప్యూర్డ్ ఇట్ లైక్ వెరీ లైక్ ఎందుకంటే చాలా న్యాచురల్ ఉంటది. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలలో ఏంటంటే తెలంగాణ ఉన్నా కూడా ఫర్ నేమ్ సేక్ ఆర్ ఫర్ అదర్ సేక్ ఉంటుంది. ఏదో బట్ రెండు ఇందులో మూడు ఏంటంటే స్లాంగ్ వాడుతున్నారు. అవును. యా ఇందులో ఇందులో అసలు ఉండదు. న్యాచురల్, వెరీ Natural. న్యాచురల్. Yes. ఎందుకంటే చాలా మంది క్యారెక్టర్స్ యాక్టర్స్ ఆర్ న్యూ కమర్స్ మోస్ట్లీ, అంటే నేను చూడని వాళ్ళు, బట్ దే ఆర్ వెరీ 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 లైక్ రా. రైట్ 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 యా యా వి కంబైన్ నాన్ యాక్టర్స్ విత్ యాక్టర్స్ టు మేక్ ఇట్ సీమ్ మోర్ రియల్. ఓ ఆల్సో ఇన్ ద మూవీ కాన్షియస్ డెసిషన్ అది. సో వెన్ వి కాస్ట్ ప్రిన్సిపల్ వి కాస్ట్ ద రియల్ ప్రిన్సిపల్. ఓకే So yeah. We just like she's the real principal of the school. She did dramatics before, so we did a lot of that thing. Rishi Pakkana students were real students. So దాంట్లో బెస్ట్ యాక్టర్ ని అక్కడే సెలెక్ట్ చేసి we would make him act. So they get very imbibed into the atmosphere. బ్రో లైక్ ఐ మీన్ వెన్ యూఆర్ సేయింగ్ దిస్ వన్ ఐ రిమెంబర్ లైక్ రిషి సెకండ్ హాఫ్ లో ఐ మీన్ మన నందు పెయింట్ వేస్తున్నప్పుడు ఋషి చెప్తాడు కదా లైక్ ఆ డయాగ్రామ్ ఏంటని పక్కన వాడు కూడా అడిగితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చదవకపోతే, అంటే వాడు నీకు మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయరా అని చెప్పి అనగానే చాలా అసలు వెరీ వెరీ న్యాచురల్ గా ఎక్కడ కూడా ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్ ఆర్ సంథింగ్. పీపుల్ ఆర్ రియలీ లివింగ్ ఇట్. ఓకే లెట్స్ షూట్ సమ్ క్వశ్చన్స్. ఓకే యా సో ఐ మీన్ సో ఫస్ట్ వన్ ఎడిటింగ్ మీరే చేసి వేరే వాళ్ళ పేరు వేస్తారా? లేదు. సో ఐ డిడ్ గైడ్ ద ఎడిట్ అ లాట్, బట్ ప్రతీక్ న్యాచురల్ ఎస్థెటిక్ కూడా ఎస్థెటిక్ తో మ్యాచ్ అవుతుంది. సో అట్లా కుదిరింది. వి టాట్ ఈచ్ అదర్ అ లాట్ ఆఫ్ సినిమా బేసికల్లీ బిట్వీన్ ప్రతీక్ అండ్ మీ. సో న్యూ వేస్ ఆఫ్ షూటింగ్ ఆర్ లైక్ ఎడిటింగ్ బేసికల్లీ ఎట్లా ఇంటర్ప్రెట్ చేయొచ్చు ఒక సీన్ ని, 2 scenes ని ఎట్లా మర్జ్ చేయొచ్చు. సో ఒక హై పాయింట్ ఆఫ్ అ సీన్ లో కట్ చేసి నెక్స్ట్ దానికి క్వశ్చన్ రేజ్ చేసి ఆన్సర్ చేయొచ్చా. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినాం మేము. ఇట్స్ ఇంక్రెడిబుల్, ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో మాకు ఏంటంటే ఇప్పుడు ఒక హోల్ ఆర్సనల్ ఆఫ్ వెపన్స్ లాగా తయారైంది మాకు సినిమా గ్రామర్ ఆఫ్ వాట్ క్యాన్ బి డన్. సో నాకు ఆల్సో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ లార్జ్ స్కేల్ లో వచ్చింది. దట్ మోస్ట్ పీపుల్ లవ్డ్ పోస్ట్ ద ఫస్ట్ 20 minutes, most people loved it. Second half ఎక్కువ people loved it. So this is some valuable feedback. ఎట్లాంటి టోన్ తో వెళ్ళాలి, ఎట్లాంటి పేస్ తో వెళ్ళాలి. So this using all this, I hope to like create even better shit going forward. You will for sure. But bro, one doubt or one సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడే నాకు మైండ్ అరే అమ్మ ఇట్లా తీసిండి ఏంటి అనే సీన్, హీరోయిన్ భరతనాట్యం మరి డాన్స్ క్లాసికల్ డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన మాస్టర్ పిలుస్తాడు, వాళ్ళ హస్బెండ్ ఇంకెంతసేపు బయటికి రాయ అనగానే హీరోయిన్ ని కొంచెం అబ్యూస్ చేస్తాడు, కొట్టడం అది చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో పెళ్లి భజంతి వినిపిస్తూ ఉంటాయి బ్రో. ఎట్లా తీసారు ఇది అనేది ఒక షాక్. That is just amazing. I think Smaran did his A game there. He loves to experiment. Smaran is a child at heart. He will do lot of crazy stuff. పింక్ ఫ్లాయిడ్ కొట్టిండు మధ్యలో ఒకసారి సినిమా మధ్యలో ఒక వర్షంలో పింక్ ఫ్లాయిడ్ లెవెల్ గిటార్స్ రాక్ సాంగ్ తయారు చేసిండు. సో అంటే అఫ్ కోర్స్ వి డెంట్ యూజ్ ఇట్, బట్ he goes quite out there with his interpretation of the scene, and that was beautiful అనిపిస్తుంది. స్మరణ్ లైక్ ఐ మీన్ ఐ గాట్ టు నో, అంటే ఆయన మూవీస్ ఎక్కువ చూడలేదు, పేక మెడల్ చూసా బ్రో నేను మూవీ, నాకు చాలా ఇష్టం. చూసిన తర్వాత అరే హీఈస్ ద డైరెక్టర్ ఆ మూవీ కానీ షాక్ అయ్యా. బట్ ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు దట్ మ్యారిటల్ అబ్యూస్ దగ్గర సీన్ దగ్గర మీరు అక్కడ ఎడిటింగ్ చేసిన విధానం, ఐ మీన్ ఐఎమ్ ఏబుల్ టు నో లైక్ వాట్ వాస్ హ్యాపెన్ టు హర్. అంటే దానికి బ్రూజెస్ అన్ని కనిపిస్తాయి, కొడుకు తండ్రిని చంపేస్తా అంటాడు, బాగుంది. బట్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ ఫ్రెండ్ ని ప్రొవోక్ చేస్తుంటాడు, బండకేసి బాదు అని చెప్పి బండకేసి బాదు
సో సో నాకు ఆ పర్సన్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఎన్వైరన్మెంట్ అనేది ఫన్నీగా చూపించాము. బట్ డూ యూ థింక్ దట్ ఐ మీన్ నాకు చూస్తున్నప్పుడు నాకు అతని మీద ఫ్రెండ్ మీద ఫస్ట్ కోపం వచ్చింది, వీడి అమ్మాయిని చంపాలి, ఈడే గుడుపుతున్నాడు ఈడే అని అనిపించింది. బట్ దెన్ ఎప్పుడైతే వీడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ టీ ఎక్కడ తెస్తావు అంటే వీడు తెస్తున్నాను క్రేజీ అనిపించింది. సో దట్ ఈస్ జస్ట్ సో ఇట్స్ ఆల్సో పొలిటికల్ జోక్. A man is a product of his environment, but also that's not something we support. We understand that somebody is turning out to be abusive because of where they grew up or how they grew up. Okay, fine, but we don't necessarily forgive it or support it. అనే దానికి అట్లాంటి జోక్స్ బ్యాలెన్స్ చేస్తా పోవాలి, ఎందుకంటే ఇట్స్ వెరీ ఫైన్ లైన్, నో ఆల్ దిస్ అబ్యూస్ జోక్స్ అండ్ ఆల్. కానీ ఇక్కడ మీరు అదే నేను యాక్చువల్ గా నాకు ఈ మూవీ చాలా నచ్చింది భయ్య. అంటే లైక్ ఎంత నచ్చిందో అందుకనే ఎక్కడ కొంచెం నాకు తగిలిందంటే వెన్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ వాడు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, చాలా ఇలా చేస్తున్నాడు, హీఈస్ గెటింగ్ ప్రొవోక్డ్ విత్ ద సరౌండింగ్స్. సో బండకేస్ గుద్దుతా అన్నది ఒక పాయింట్ వరకు ఇట్ ఈస్ ఫనీలీ కన్వేడ్, బట్ ఆ క్యారెక్టర్ కి త్రూ అవుట్ అదే బండకేస్ గుద్దుతా అంటే ఐ ఫెల్ట్ ఇట్ జస్ట్ హ్యాడ్ అదేమంటారంటే చాలా నార్మల్ అయిపోయినట్టు, లేదంటే దాన్ని కొంచెం ఈజీ చేసేసినట్టు, ఆ మ్యారేజ్ రేప్స్ కానీ లేదంటే అదంతా కూడా నార్మల్ అన్నట్టు జోకింగ్ అయిపోయింది. అంటే అక్కడ మీ థాట్ మీకే కాంట్రడిక్ట్ అయినట్టు ఎక్కడైనా మీకు అనిపించిందా? It is a tonal thing. He is funny, so that is comedy. But then we also deliver revenge. No, we are not saying his. Exactly. He's not letting him get away. No, so on point, bro. Actually, justice is served. See, cinema justice ఏంది ఎంటర్టైన్. సినిమా నిన్ను ఎంటర్టైన్ చేయాలి, వాడు క్యారెక్టర్ లాగా ఉన్నాడు. And then, so I went for the entertainment over seriousness. So, how do I retain the character? No, Annadi, absolutely right. He's only doing Bandakes Guruta. So, by repeating it often aggressively, it becomes a joke. So, what is a joker? And when justice is delivered, and it has to be a joke because of the genre of the movie. It's a comedy. Yeah. So in జాతి రత్నాలు కైండ్ ఆఫ్ వరల్డ్ యు గో ఫర్ కామెడీ. సో ఏమైందంటే కొంచెం టోన్ షిఫ్ట్ చేసాం మూవీది, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి టోనల్ షిఫ్ట్ ఉంటుంది. చాలా ఉంది బ్రో యాక్చువల్లీ. చాలా ఫీల్ గుడ్ యాక్చువల్లీ కంప్లీట్లీ. సో మేబీ అందుకే సో ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్. When the character's life is wacky and all, the movie is like evaluating. వాడు స్టార్టింగ్ లో ఉన్నంత సైక్ మెల్లగా it is getting evaluated, but it also comes back in a more balanced way in the second half. With 1 minute, okay, bro. Okay, first of all, I like to address that thing where ఇది what do you say? ఇది old style or new style పక్కన పెట్టి it's so fresh in every scene taking. Like you intentionally or unintentionally you don't know, but ఎవ్రీ సీన్ రైటింగ్ అనేది, ఇప్పుడు మనము ఏదైనా సీన్ చూసినప్పుడు మనము అటు లైక్ వేరే పని చేసుకుని వచ్చేసరికి మన సీన్ అర్థమవుతుంది కానీ కొన్ని సినిమాలో. బట్ ఈ సినిమాలో నువ్వు అక్కడ తల తిప్పలేవు, ఎందుకంటే నీకు అక్కడ వాడు ఎలాంటి ఫ్రేమ్ పెడతాడో అసలు అక్కడ ఏమి వాట్ యూ అది తెలియదు. అది ఏంటంటే అది మిస్ అయితే మళ్ళీ ఆ పంచ్లో ఇంకా అర్థం కాదు. ఓకే, యూ మిస్ దట్ థింగ్. ఇంకోటి, ద క్వశ్చన్ ఇస్ you intentionally or unintentionally you included so many themes in this film where it addressed so many social issues in your own way, where adi social abuse gaani like or domestic abuse gaani and chinna pillalni school lo treat chese vidhanam daggara a scene ostha where all other human beings are not reacting and Sai Siddhartha enters and he reacts by beating his teacher. So akkada enante I think you want to say that Sai Siddhartha is what like the way he reacts is normal, మనమే అబ్నార్మల్ ఉన్నాం అని చెప్పి. లైక్ ఇదంతా ఎందుకంటే అప్పుడు అట్లా వాడు అట్లా కొట్టినప్పుడు వాడు ఇంకా అది వాడు కొట్టడమే కరెక్ట్ కదా అనిపిస్తుంది. కొట్టే ముందు ఎందుకు ఎదుగుతున్నాడు ఇంకా దట్ ఈస్ ఆల్సో డ్రామా. అంటే నీకు ఆ సిచ్యువేషన్ లో వీడు సేగర్ లెక్క రావాలి అనేది డ్రామా. యా, డ్రామా. అండ్ మోర్ ఓవర్ nobody there to stop it. Visually so also this is not an action film where I go deep into the mechanics of action. Right. Exactly. But అందుకే కట్ చేయగానే వాడు డైరెక్ట్ ప్రిన్సిపల్ రూమ్ లో ఉంటాడు. So you didn't even enter the action. We're like, fuck the action, let's get with the story. Just get to the story. So that is also low budget film making అంటారు దాన్ని.
నీకు ఆ మధ్యలో తీసి షూట్ చేసే బడ్జెట్ లేదు, మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఆ సీన్ ఒక్కటి కొట్టించి ఇదంతా కాదు. ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ టు డూ అ పిఓవి షాట్, కేన్ కి కెమెరా పెట్టి Oh, పిండి crazy, crazy. చేస్తుంటే అమ్మో ఇంకా and ఇంకా then show క్రేజీగా that ఉంది. professor's reactions, it'd be hilarious. లైక్ అంటే యాక్చువల్లీ పిఓవి షాట్ అక్కడ ఉందని నా ఫీలింగ్. లైక్ అంటే వాడు వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తాడు, టీచర్ వెళ్ళి నేను ఇక్కడ కొట్టిండు మేడం ఇట్లా కొట్టిండు అని చెప్పి. No. So it's made up in your head. Exactly. Exactly. దట్ ఇస్ And వెరీ more ఎఫెక్టివ్. అంటే ఒక నిమిషం. So the అంటే ఏమిటంటే సో ద ఎఫెక్ట్ అండ్ ముందు అర్థమైపోతుంది కొంచెం. యా యా, అండ్ ఇది ఒకటే కాకుండా మన హీరో క్యారెక్టర్ ఎక్కడ దేన్ని అడ్వాంటేజ్ తీసుకోడు. అంటే మనం సీన్ వచ్చేసరికి ఇటువంటి సీన్ ఫేవరెట్ సీన్ ఏమవుతుందంటే వాడు వాళ్ళ హస్బెండ్ ని కొడతారు కదా, కొట్టినప్పుడు ఆ కొట్టే ముందు వాడు కొట్టిన రీజన్ వేరే, వాడికి ఏదో సిరాకులో వాడి ఏదో ఫ్రస్ట్రేషన్ లో వాడు కొడతాడు. అండ్ అది హీరోయిన్ ఎప్పుడైతే వచ్చి అడ్రస్ చేసి థ్యాంక్ యూ అని చెప్తుందో దాన్ని కూడా అడ్వాంటేజ్ లా తీసుకోడు. అది క్రేజీ, అది ట్రామా బాండింగ్. అది ఆడియన్స్ హీరో వచ్చి ట్రామా బాండింగ్ చేస్తారు అనమాట. సేమ్ అంత ఎక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మీకు విషయం తెలుసా, నాకు ఐ ఫెల్ట్ సినిమాలో నాకు ఒక క్లోజర్ వచ్చేసిందని నా ఫీలింగ్. హీరోయిన్ హస్బెండ్ ఎప్పుడైతే హీరో కొట్టాడో వాడు అడిగే ముందు కూడా వాడు హస్బెండ్ ఈ అమ్మాయిని ఇక్కడ చూసిన బోకా అనేది తిడతాడు. నేను నవ్వుతున్నా, హీరో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అరే నువ్వు కొట్రా ఆడిని కొట్టు నేను చూసుకుంటా అంటున్నా. బ్యాట్ మ్యాన్ కొట్టగానే ఐ ఈవెన్ ఫెల్ట్ ఆడు బెల్ట్ తీసి 2 కొట్టిన చూపించిన I'm really glad that worked out, because you can't watch a fight even if it's just 2 people punching on 100 people punching. ఫైట్ చూడాలనిపించినప్పుడే రావాలి. సో ఆ టైంకి పీపుల్ వాంటెడ్ హిమ్ టు హిట్ హిమ్, ఎస్ సో ఇట్ వర్క్స్. అండ్ దెన్ అగైన్ ఇట్స్ అ జోక్ ఆల్సో. రైట్. And that's where hero heroine bond just కూడా made అక్కడి him hit నుంచి normally and made him scream, but we go with what is he screaming? He's screaming Mansoor. అవును That is not his Mansoor is name. our favorite And character. that is trauma bonding. Yeah. It is a joke and a trauma bonding. I think it's really cool that we figured that out and it worked also. Okay. ఇప్పుడు అది ఎవరికైనా వర్క్ కాలేదు అదంతా ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. it But really works. I think the interval really worked. Like I've gotten a producer sign up just because of the interval scene, bro. Oh. I'm not even kidding. Exactly. And అక్కడ నుంచి people really got on from the interval. సో మై క్వశ్చన్ ఈస్ లైక్ ఈ ఇంటర్వెల్ సీన్ మీరు రైటింగ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ లోనే ఇదే ఇంటర్వెల్ ఉంటుంది లైక్ లేదు ఇది ఎడిట్ లో వచ్చిన ఇంటర్వెల్. అనుదీప్ భయ్యా చూసి ఇంటర్వెల్ షెడ్యూల్ ఉన్నాడు. దట్ ఈస్ అనుదీప్ భయ్యా మాస్టర్ స్ట్రోక్. కేవి అనుదీప్ మన అనుదీప్ భయ్యా నీకు చెప్పానా, అనుదీప్ కేవి గారికి నీకు సెట్ అవుతుంది ఆ మైండ్. I was talking about that only. వాడికి అదే చెప్తున్నాను, వీళ్ళిద్దరు కాంబోలో మూవీ వస్తే మెంటల్ ఎక్కిపోతుందేమో అనేసి. No. I agree with you. I agree with you. We really bonded a lot over cinema, and he has really good taste in cinema, man. Like I'm yet to watch Funky. I have to watch it. నేను I don't know what people are thinking about it. నేను ఎక్కువ చూడలేదు దాన్ని, but I'm pretty sure I love it. And I loved all his films. And Prince తమిళ్లో చాలా ఇష్టమైంది నాకు. Yeah, Prince is very nice. And I also felt Sai Siddhartha has so many social satirical things indeed. Yeah. Take a serious topic and make a joke about it. Absolutely. Make a joke about it because even that it took like us lot that of scene, yeah. where was that ఇండియా పరిస్థితి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఆడెవడో వచ్చి మా ఇంటి అడ్రస్ ఎక్కడ అంటే ఇక్కడ ఉంది. What was it like? How did you wrote? I mean, imagine చేసారా లైక్ ఒకవేళ ఒక flow bro, రైట్ చేసేటప్పుడు that came straight from the screenplay writing నుండింది అది. I wrote that shit. అంటే అంత ఫ్లోకి వెళ్ళిపోయా ఆ టైంకి. ఐ వాజ్ సో ట్రావెలింగ్ విత్ ద క్యారెక్టర్ దట్ ఐ వాజ్ హ్యావింగ్ అ బ్లాస్ట్ విత్ హిమ్. అంటే ఐ వాజ్ థింకింగ్ గోల్ అండ్ కాన్ఫ్లిక్ట్.
యా ఒక ఆటోలో ఒకడు సైలెంట్ ఉండాలనుకుంటుండు, వన్ గోల్ అది. He doesn't want to talk to రేవంత్ at that time, వన్ గోల్ అది. యా సైలెంట్ ఉండాలనుకుంటున్నాడు, ఒక్కొక్కడు వచ్చి ఇది ఎక్కడుంది ఇది ఎక్కడ ఉంటే వన్ గోల్ ఆబ్స్టకల్ వస్తాయి. అది కూడా. అండ్ ఇంకోటి, దేర్ ఇస్ Correct. అనదర్ సీన్ ఇన్ ద కార్ వేర్ ఐ మీన్ రేవంత్ అండ్ మన సైక్ సిద్ధార్థ్ వెళ్తున్నప్పుడు వీడు, అరే నువ్వు బండి పక్క దిరానికి చెప్తా చూద్దాం లా ఎంత పని చేస్తుందో 10 ఏళ్ళ రైట్ రైట్ తర్వాత నా రైట్ బుల్లెట్ రైట్ 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 యూ ఫీల్ దట్ ఓకే నేను ఖచ్చితంగా చెప్పాలి మన ఇండియన్ లా ఇట్లానే ఉంటది, 10 ఏళ్ళ తర్వాత వస్తుంది, న్యాయమైన I'll tell you how that happened and all. Okay. And demo film తీసేటప్పుడు I wanted to try something very novel. I wanted to put one fellow's face only and make him talk for 10 minutes whatever the fuck he wants. And then I edited it down to 3 minutes. Nandu loved that. He was like, this is fucking amazing. And he said that as it is shoot చేద్దాం అన్నాడు. సో ఆ డెమో ఫీలింగ్ లో ఫిగర్ అవుట్ చేసిన క్రేజీనెస్ ని మళ్ళీ ఇక్కడ నందుతో ఈవెంట్ అండ్ దెన్ ఎడిటెడ్ ఇట్ టుగెదర్ లైక్ దట్. సో దాంట్లో వాడు హైపర్ వెళ్ళి ఇష్టం ఉన్నది బ్రో, 10 నిమిషాలు నాన్ స్టాప్ మాట్లాడితే ఇష్టం ఉన్నది మాట్లాడతారు బ్రో. మేము 10 నిమిషాలు అని చెప్పి గంట సేపు మాట్లాడేస్తాం. We were laughing our heart off. వాడు పానీపూరి గురించి ఒక ఫిలాసఫీ చెప్పిండు. We were dying bro. So original actor Siddharth Reddy, he gave that performance. Okay. So then from that we took themes and topics and made Nandu also vibe on that. So it's a certain way of shooting that we tried. Where can we tell a scene or a flashback through a rant, through a Munda Edpu. That's nice. I swear that was the attempt. Can we do this? So you pulled it off I actually. don't know. Yeah. Great way. So అది లీనియర్ గా కూడా చెప్పొచ్చు, అదంతా ఎత్తేసి స్టార్టింగ్ గా లీనియర్ గా చెప్పొచ్చు. So that is where we took a risk. We were like, we're gonna try something new with the film. like Okay, బ్యాక్ స్టోరీని ఇట్లా కూడా చెప్పొచ్చు అనేది ట్రై చేస్తాము. Yeah. So you see, one of the novel things about the film, where some people loved it, some people didn't, is the way the flashback is presented in the first half. It's really crazy. bro, It's like brain rot, బ్రెయిన్ రాట్. నెక్స్ట్ మే Complete అసలు ఇట్లా ఏంట్రా గ్యాప్ గ్యాప్ ఇవ్వరా, అరే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావేంట్రా, గ్యాప్ కూడా గ్యాప్ కూడా అదొకటి. It became too hyper. Yeah. ఒక మ్యాథ్స్ సీన్ ఉంటుంది కదా, వేర్ యూ అడ్రస్ రాఘవేంద్ర రావు వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. Second one. ఫ్రూట్స్ ఫాలింగ్ సీన్ దగ్గర క్యాలిక్యులేషన్ మ్యాథ్ సాల్వ్ చేస్తారు కదా. I know. సో ఆ సీన్ లో లైక్ హౌ డిడ్ యూ చూస్ దట్, హౌ డిడ్ యూ అట్లీస్ట్ విజువలైజ్ అండ్ కన్విన్స్డ్ పీపుల్ సేయింగ్ ఇక్కడ ఒక చిన్న పిల్లోడు మ్యాథ్స్ షీఈస్ హ్యావింగ్ 1000 యాపిల్స్ 100 యాపిల్స్ అని అన్ని తీసుకున్న తర్వాత లాస్ట్ కి మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పంగానే ఒక ఆడ యాపిల్స్ అన్నప్పుడు ఆ బొడ్డు మీద యాపిల్స్ పడ్డము, దాంతో అది కూడా మళ్ళీ మ్యాన్యో స్టైల్లో డినింగ్ సౌండ్, బ్యాక్గ్రౌండ్స్ కూడా క్రేజీ వచ్చింది సౌండ్ అక్కడ. Yeah. So we went with the joke, went with it all the way basically. I mean, how did you said or pitch the same thing? అంటే జోక్ అక్కడ అంటే అలా joke డిస్క్రైబ్ joke చేయాలి, అంతే అలా ఇంకా. డిస్క్రైబ్ చేయాలి అని. కంప్లీట్ ఎడిట్ లో వచ్చిన విజువల్ జోక్ అది. ఓ ఓకే. రైటింగ్ లో లేదా అది? రైటింగ్ లో ఓన్లీ ఏంద్రాయి మొజంజాయి మార్కెట్ అంటాడు అంతే. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఫ్రూట్ నింజా పెట్టాము, దానికి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి తెలుసా జోక్ కి. Bro, ఫస్ట్ ఫ్రూట్ నింజా పెట్టాము, ఫ్రూట్స్ అని ఇట్లా That's really splatter nice. అది కాన్స్ ఇదే అదిరిపోయింది అసలు. వాడి ముఖం మీద స్లాటర్ అవుతా ఉంటాయి. అది కూడా బాగా నవ్వొచ్చింది అప్పట్లో. బట్ వి వాంట్ ఇంకా మన ఇది authentic స్టాండప్ లో ఒక పొలిటీషియన్ మీద జోక్ వేసారంటే దట్ ఈస్ ఆల్సో ప్రైజ్ టు దట్ పొలిటీషియన్. ఓకే, యా so humor is flattery. So we are saying it's a legit way of shooting. Who would think of that? So Raghavendra was short of that. We are saying we are paying a homage to it through a joke, and it's very apt in that moment. Siddharth grew up in that era, so it is Siddharth's backstory. So we are going with the character, no, and doing a comedy, which is very rare actually. Character-driven comedies in those. ఇది యాక్చువల్లీ ఫ్రెష్ అనిపించింది బ్రో, చాలా ఫ్రెష్ అనిపించింది బికాస్ యూ కాంట్ ప్రెడిక్ట్ ద నెక్స్ట్ సీన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ యువర్ ఫేస్. బికాస్ ఐ మీన్ అండ్ అసలు why did you choose Psych Siddharth as your first movie అన్న? లైక్ అంటే సినిమా చూసి జనాలు కూడా సైక్ అయిపోవాలా, లేదంటే ఆల్రెడీ సైక్ ని దాన్ని చూపిద్దాం అనుకున్నారా? అది డెస్టినీ చేపించింది. అంటే మామూలుగా రైటర్స్ కి లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ ఫస్ట్ అసలు అనుకోలే ఇది ఫస్ట్ వస్తుందా 15th వస్తుందా అనుకోలేదు.
ఓహో! ఐ వాంటెడ్ టు మేక్ అ మూవీ. దీని ముందు షూట్ చేసిన ఫిలిం కూడా ఉంది, అది బయటికి రాలే అంతే. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ అ మూవీ. అది ఇప్పుడు ఉంది, ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. ఐ వాంట్ టు ఫినిష్ దట్. బట్ ఐ మీన్ టు సే ఐ పుట్ సో మెనీ థింగ్స్ ఆన్ పాజ్ టు జస్ట్ గెట్ అ ఫిలిం అవుట్. సో I think this is also ఏమంటారు, a tribute to the amount of pressure a filmmaker feels when he's making a debut. యాహ్! సో Yes, వెరీ yes. వెరీ ఒక టఫ్. గ్రూప్ ఫోటోలో అందరినీ సాటిస్ఫై చేయాలన్నమాట. కరెక్ట్. సో ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది అంటే యూ కైండ్ ఆఫ్ గెట్ వెరీ సెరిబ్రల్ అబౌట్ ద హోల్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎమోషనల్. యాహ్! ఇంకా 20 మంది వేలు పెట్టిరంటే అది ఎమోషనల్ ఉండదు, లాజికల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ బ్రో. అవును. సో ఫస్ట్ 20 minutes is it's an emotional movie, but it's logical emotion. First 20 minutes is like that. So అక్కడ సైక్ ఉంది అంతే. I think the rest of it is fine. ఐ మీన్ ఫర్ మీ ఫస్ట్ 20 minutes ఆల్సో లైక్ ఐఎమ్ ఇంటూ ద ఫిలిం బ్రో. నాకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. నువ్వు కూడా సైక్ గడవే లేరా, అందుకనే I mean, నీకు see, వెరీ I నార్మల్ గా ఉంది. లేదు. ఐ మీన్ వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఈస్ No, no, Maurya, tell me, నీకు నచ్చిందా మూవీ? What did you think? టు బి But ఆనెస్ట్, నాకు మీరు చెప్పాలనుకున్న సటిల్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నీ ఆ కేవస్ నా వల్ల కాలేకపోయింది. Right. వే యూ అడ్రస్డ్ ఎవ్రీథింగ్ నువ్వు హ్యాపెండ్. ఏంటి ఇట్లా అరేంజ్ చేసావు? నాకు ఒక నచ్చనోడిని తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను నేర్పిస్తున్నావు. లేదు లేదు What లేదు is this నాకు కార్యక్రమం? నచ్చని నాకు నచ్చింది ఎలా అంటే అంటే అన్న తప్పుగా I want అనుకోవద్దు, band in the background. సో నాకు మీరు యాక్చువల్ గా అంటే మీ తీసిన మూవీ నాకు నచ్చింది, కానీ నచ్చిన పార్ట్ ఎక్కువ నన్ను ట్రిగర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఐ Okay. వాస్ గెటింగ్ ట్రిగర్డ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే ఒక రకంగా మీరు సక్సెస్ అయినట్టే. సక్సీడెడ్ బ్రో యాక్చువల్లీ. బట్ నాకేంటంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, కామ్ గా ఉంటారు. నేను అంత సైకిని హ్యాండిల్ చేయలేకపోయాను అనమాట. So, no. It's also a fault on the film. I think it should be a little softer at places. బట్ It was a miscalculation. బట్ అడ్రస్సింగ్ మీరు అడ్రస్ చేసిన పాయింట్స్ నేను వాడికి అదే చెప్పాను. నాకు చాలా సెన్సిటివ్ పాయింట్స్ అడ్రస్ చేశారు. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ టెక్నికల్ గా ఆర్ట్ చాలా బాగుంది మూవీగా. బట్ జస్ట్ దట్ ఖయాస్ నేను దాన్ని నేను సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చాలా మంది నుంచి తీసుకున్నా. సో యా this is definitely there, especially I think in the first 20 minutes. Especially in the first 20 minutes. యాక్చువల్లీ ఐ మీన్ సెకండ్ హాఫ్ వాస్ వెరీ బెటర్ దెన్ ఫస్ట్. మా ఫ్రెండ్ ఇక్కడ ఆఫీస్లో ఒక ఫ్రెండ్ హీ సెడ్ మీ లైక్ నీ రివ్యూ చూసా, చాలా బాగుంది, అంత బాగుంది. నాకు మూవీ నచ్చింది, నేను బాగాలేదనట్లేదు, గొప్పగా ఉందనట్లేదు. బట్ వాడేమన్నాడంటే అరే రియాలిటీకి చాలా దూరంగా ఉందిరా సైక్ గాడి క్యారెక్టర్. అసలు ఎవడన్నా చెడ్డి వేసుకొని అక్కడ సజ్జ మీద నుంచుంటాడా అసలు? మేబీ వాడు చూడలేదేమో కానీ నేను వాడు చూసిన చూడలే. అవును. నేను చూడలే, బట్ నాకు నచ్చింది. ఐ మీన్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నా రియల్ లైఫ్లో Yeah. సైక్ లాంటి క్యారెక్టర్ నేను చూడలే, కానీ నాకు సైక్ ఉన్న కనెక్షన్ ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దొబ్బెట్టకుండా, ఎవడైనా తక్కువ చేస్తే ఆడి తీసుకోకుండా మన్సూర్ గారితో ఉండే రిలేషన్షిప్ బ్రో. లైక్ ఐ ఫెల్ట్ సో దట్ ఇస్ ద స్టోరీ వాల్యూ. సో సాయి సిద్ధార్థల స్టోరీ వాల్యూ కన్నా స్టైల్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. సో స్టోరీ వాల్యూ జస్ట్ రొమాంటిక్ స్టోరీ. ఇట్స్ నాట్ లైక్ rom-com very actually. it's a rom-com. Yeah. So there are good themes and there is very interesting style. Thing is, story is pretty simple, but so is a lot of rom-coms. A lot of rom-coms are very Rom-coms simple అంటే అంతే story. కదా బ్రో. There's a hero, there's a heroine, there will be a love in between them అంతే. How do you Right, present right, is the right. new way. So it is, a lot of it is in the presentation and style, Sai Siddhartha, and I think music, and there are other elements which make it really like memorable. So కొందరు ఏంటంటే క్యారెక్టర్ జర లౌడ్ అనిపించింది ఫస్ట్ 20 minutes. So that kind of got them out of touch, some people. But I feel, I mean, if But I think the Chajja thing is not an issue. The Chajja thing is not an issue at all. నాట్ ఎన్ I ఇష్యూ. no. That, Yeah, one minute. I think it's personal preference. I absolutely believe in the Chajja మీద ఎక్కి దాచుకునేసి. I'm like, that's so cool. That's nice. Actually, it No. was To really what natural extent also. is his life fucked అనేది చూపించారు. అనేది ఒక సీన్ తో రిప్రజెంట్ అయిపోతుంది అది. I mean, personally, people who are watching, they said me this one. And other than that, child abuse in which in second half where heroine is going to the animated thing. I mean, నేను రీవాచ్ చేసినప్పుడు యాజ్ ఐ సెడ్ యూ, ఐ మీన్ మెసేజ్ చేసి యాక్చువల్లీ బయట చెప్పలేదు. వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ సెకండ్ టైం, ఫస్ట్ టైం నాకు ఐ వాస్ క్యారీడ్ అవే విత్ ద మ్యాడ్నెస్. లైక్ ఆ ఎడిటింగ్ సినిమా ఇట్లా వెళ్ళిపోయింది సినిమా. సెకండ్ టైం చూసినప్పుడు మెయిన్లీ బ్రో, ఫ్రెండ్ రేవంత్ గాడి క్యారెక్టర్కి ఉన్న కామెడీ పంచెస్ అన్ని
ఫేస్ మీద ల్యాండ్ అయ్యాయి నాకు. అండ్ దెన్ హీరోయిన్ సో అదే సో ఐ ఇన్వైట్ ఎవ్రీవన్. ఇప్పుడు ఐ వాంట్ దిస్ బిట్ టు లైక్ రియలీ బి లైక్ ఎవ్రీబడి హూస్ హియరింగ్ దిస్. ఈ డిస్కషన్ లో పాల్గొనండి. కొందరు ఎందుకు ఇంత ప్రేమిస్తారు, కొందరికి ఏంది ప్రాబ్లం, ఏడ అవ్వచ్చు, మీరు ఏడ పడతారు, మీ యూ డిజర్వ్ టు ఫైండ్ అవుట్ గైస్. డోంట్ బి లెఫ్ట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రేట్ కల్చరల్ డిస్కషన్ కాల్డ్ సైక్ సిద్ధార్థ. షట్ ద ఫక్ అప్ ఎవ్రీబడి ఆడియన్స్. సేమ్ డైలాగ్. Shut the fuck up and watch Siddhartha. Stop irritating me. Shut up and watch it. తిట్టండి అని ఇచ్చుకోండి, బట్ డిస్కవర్ హూ యూ ఫాల్ అండర్. ఓన్లీ టూ క్రైటీరియా ఫర్ సైక్ సిద్ధార్థ. వెరీ నైస్. అసలు దీనిలో గ్రే అనే లేదు, బ్లాక్ ఆర్ వైట్ అంతే. Love or కంప్లీట్ గా hate. Quickly tell me which one you are so that either ways I'll also learn. Let's make cinema better. మీ వంతు మీరు ప్లే చేయాలి ఆడియన్స్. నాటకాలు ఆడొద్దు, నోరు మూసుకొని. It's like a sweet walking actually. Lot of people should watch it. Lot more should watch it. And Lot let so- me know, అందుకే, because yeah. I really want to learn also. So నాకు I'm very glad ఇంత లవ్ ఎందుకు వస్తుంది మరి. So something is very right. It was very new, But bro. also That's what I'm ఇంత saying. ఇంత hate కూడా వస్తుంది. సంథింగ్ ఇస్ వెరీ న్యూ యాక్చువల్లీ. లైక్ ఇట్స్ సో Yeah. ఫ్రెష్. ఎందుకంటే ఫ్రెష్ ఉన్న దానికి చాలా Yeah, వాల్యూ love ఎక్కువ. it. ఇప్పుడు మనకి బయటకి వెళ్తే ఫ్రెష్ దొరకడం చాలా కష్టం. No, authenticity is polarizing. So we went too Exactly. authentic with the whole film. Yeah. So Yeah. that's okay. You can be authentic in a more overlap way also. Okay, you can Yes, yes. find a larger overlap and still be authentic. Like second half did that. Second half was larger overlap and more and still authentic. Bro, I have major doubt, bro. Like, how did you visualize that scene where Trisha రావడం, వీడు పైకి వెళ్ళి తనతో చేయడం? I mean, first scene చూపించినప్పుడు డ్రామా romance. బ్రో, అది ఇంకా డ్రామాని. But how did you I choose think like a sandal? ఒక చెప్పుతో I'll tell you what, I wanted a great climax. Yeah. I know that a movie like this, it can deal with who fucks whom అనేది ఒకటి ఉంటది బ్రో, ఒక వే ఆఫ్ రైటింగ్. కాలిఫోర్నికేషన్ లో చాలా చాలా సార్లు వాడతారు. Yeah. There are some very good movies in which it happens. Okay, like even Baby is all about Yeah. ఎవరి మధ్యలో ఏమై అవ్వబోతుంది అని ఒక వియర్డ్ పర్వర్ట్ సస్పెన్స్ ఉంటుంది దాంట్లో. But it's also great storytelling. You can't take your eyes away from it. It is actually Yeah, great bro. because I started hating that guy. Like when అప్పటిదాకా నాకు సిద్ధార్థ్ నచ్చాడు, ఎందుకంటే పెయింట్లు వేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు. అంటే మన ఇన్హరెంట్ క్యూరియాసిటీ అది. సో ద వే ఐ కన్సీవ్డ్ దట్ హోల్ థింగ్ ఇస్ ఇన్హరెంట్ క్యూరియాసిటీలో డ్రామా క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అని. సో ఇప్పుడు శ్రవ్యది పాస్ట్ షీ గాట్ ఓవర్. సో అండ్ వీఆర్ రూటింగ్ ఫర్ దీస్ టూ క్యారెక్టర్స్ టు గెట్ క్లోజ్ ఆల్సో. The important thing is fight scene గానీ or any scene which involves a little intimacy గానీ, it should kind of happen when the audience wants it to happen. Yeah, right. So in building towards that, so I always think of goal and obstacle, be it emotional or physical. Physical goal, obstacle, emotional goal, obstacle అని నేను నాన్ స్టాప్ ఇదే ఆలోచిస్తాను ఫిల్మ్ మేకింగ్ లో. సో he's trying to get close to Shravya. The number of obstacles is her own self and the fact that Trisha is trying to fuck with the whole situation. So we are always creating obstacles. Bro, but I mean, If you look at the film as pure storytelling, obstacle and goal perspective, it's a bit of a film school. You really gotta look at it like that. I mean, అవును. when you chose that abuse scene, child abuse scene వచ్చినప్పుడు ఒక కార్టూన్ లాగా ప్రెజెంట్ చేసి దాని రైట్ నెక్స్ట్ సీన్ సిద్ధార్థ్ స్కూల్లో జరిగింది చూపిస్తారు. సో ఐ మీన్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ లైక్ వీడు కూడా మెంటల్ గా చిన్నప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యాడు, బికాస్ వాడు వేసిన పెయింటింగ్ ని క్లాస్ లో చింపేస్తావారా నువ్వని మాస్టర్ తిట్టి దొబ్బేసింది. వాడు ఎంత ఎఫెక్ట్ అయ్యాడో. దిస్ గర్ల్ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ చైల్డ్ అబ్యూస్ అండ్ షీ డజంట్ వాంట్ హర్ చైల్డ్ టు బి left alone. So in saving that kid for the audience, I don't know about Siddharth, but definitely for the audience, we cure something అనిపించింది. So story lo at least it is symbolizing something, right? It symbolizes ఎవరి చైల్డ్హుడ్ ట్రామాస్ వాళ్ళవి, ఆ ట్రామాస్ లో వాళ్ళు this event he redeemed a bit of his own childhood trauma. So it's about him healing from that. And it's very simple. How do you heal? Ante some good company and some good work. Right. True. But do you feel like what do you say, this film particularly bro, నేను మూవీ చూసిన తర్వాత నాకు సినిమా యాక్చువల్లీ నేను ఒక గుడ్ మూవీ ఎట్లా ఫీల్ అవుతానంటే, సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను ఒక క్యారెక్టర్తో అట్లా ఉంటే ఇంకొంతసేపు ఉండుంటే బాగుండేది. Oh yeah, it's truly magical. I've seen it so many times. Yeah. I definitely love it.
and I also get the some a section of the audience telling me the first 20 minutes is fast. I accept that, but it's also Telangana jara చాలా చాస్ తెలంగాణ ఉంది, జర ఫాస్ట్ అనిపించుండదు జర కొందరికి. I think it's a language problem firstly, Yeah, then slightly pacing slower చేయొచ్చు, కొంచెం డబ్బింగ్ తగ్గించొచ్చేమో, I or maybe edit లో కొంచెం స్పేస్ క్రియేట్ చేయొచ్చేమో. So those are some things that I thought of. I think the rest of the movie is pure magic. no, it was very good Yeah, that it's very nice. I mean this one Screw that, I love Yeah. that. What are people talking? Changes ఉంటే first 20 minutes లో. Rest of it is perfection. oh, I rate it a 10 on 10 personally. Filmmaker rating himself. yeah, First 20 minutes పక్కన పెడితే 10 on 10. same here. But do you think like when you explained this, when I mean నాకు ఎందుకు అట్లా అనిపించిందంటే నాకు ఫస్ట్ 20 minutes కూడా గోల్డే బ్రో. నాకు అది కూడా గోల్డే, బట్ I would rate it like 8 on 10. I would rate it 8 on 10. Sometimes some people will say it's fucking 6 on 10. You're being very generous. So first 20 minutes కానీ మీరు ఏమన్నా చెప్పగలుగుతారు. I give it Okay. an 8 on 10 Bro, because I'm being I'll generous. tell you one thing. Like my favorite scene out of whole movie was like ఆ క్లాసికల్ డాన్స్ జరిగినప్పుడు వాళ్ళు పైన మన సిద్ధార్థ్ పెయింటింగ్ వేసినప్పుడు వాళ్ళందరూ పైకి వచ్చి చూస్తారు కదా. దట్స్ వెరీ క్యూట్ సీన్. లైక్ బికాస్ వాళ్ళందరూ వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళందరినీ కిందికి రమ్మని చెప్పి మన హీరోయిన్ అంటారు కదా, కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత అది ఎంత క్యూట్ గా ఉంటుంది అంటే వాడు ఆమెతో మాట్లాడడం, వేరే డైరెక్టర్ అయితే మాత్రం అక్కడ ఒక మంచి రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి వాళ్ళిద్దరు చూసుకోవడం అలాంటివి చేస్తారు. కానీ ఇక్కడ సైక్ అట్లా కాదు. ఏం చేస్తారంటే నీకు జెలస్ అవుతుందిలే, నీకు జెలస్ అంటే నవ్వేలే అని చెప్పి బయటకు అంటాడు. లైక్ లిటరల్లీ అంటే లవ్ ఒక తూకం ఉంటది బ్రో, లైక్ వాల్యూ ఎక్స్చేంజ్ అని. ఎగ్జాక్ట్లీ. I should help you in some way, or I should feel jealous about something. So then you believe in the love. Then the audience. Exactly. You did all of these things in one movie. Yeah. And then we made it meta also. We fulfill the equation and then tell the audience that now they are in love. So shut the fuck up. నా Exactly. Direct audience కి చెప్పినట్టు ఉంటుంది. So we dealt with it. So it's real having fun with storytelling. Having so much fun with storytelling. You really like played with the screenplay. నాకు I mean, అనిపించింది. 1 minute. So, I mean, మీరు చూసారో తెలియదు నాకు డిలీటెడ్ సీన్. Yesterday you have posted that deleted scene. నాకు ఐ మీన్ షాక్ లో ఉన్నా బ్రో. వాడు ఐ మీన్ దట్ థర్డ్ పార్టీ ఫ్రెండ్ హూ ఆల్వేస్ హేట్స్ లైక్ అమ్మాయిలు వద్దురా, పోరీలు వద్దురా, టైం బొక్కరా అనేటోడు సినిమా ఫస్ట్ లోకి వచ్చి గట్టిగా ఫోన్ మాట్లాడు, గట్టిగా కట్టేసి మాట్లాడు. పరుస్తుంటే అప్పుడు గట్టిగా మాట్లాడు. ఉన్నా. వాడు గట్టిగా మాట్లాడు. నేనా? అందరూ యా సిద్ధార్థ ఫస్ట్ 20 minutes లాగా మాట్లాడండి. ఓకే. సో Literally you have to shout man. యా ఐ మీన్ Yes. then like I mean I don't know whether these guys నాకు ఇక్కడ వాల్యూమ్ వెనకాల, సో దట్స్ వై. ఓకే ఐ మీన్ వీళ్ళు నాకు Yeah. డిలీటెడ్ సీన్స్ చూసారో లేదో తెలీదు. బట్ ఎస్టర్డే మీరు ఒక డిలీటెడ్ సీన్ వదిలినప్పుడు వాడు ఎప్పుడైతే నాకు అమ్మాయిలు వద్దు, అమ్మాయికి దూరంగా ఉండండి రా, సంగనాకి పోతారు, మళ్ళీ హ్యాపీ ఎండింగ్ కావాలనేటోడు. సినిమా స్టార్టింగ్ లో కూడా అతనికి ఒక సీన్ ఉంది వేర్ హీస్ కమింగ్ అండ్ సిట్టింగ్ సేయింగ్ అరే ఫోన్ లాపండి రా భయ్ అని చెప్పి అంటాడు వాడు ఫోన్ కట్ చేసిన తర్వాత. Oh yeah, we released a deleted scene. I have mixed feelings about it, but I really wish I put it. Today I really wish I put it. It would prepare the audience more for the first 20 minutes. ఎగ్జాక్ట్లీ I'm about to say that. By the time I was very sure of it, and I can use like shut up on the director card ఒకటి ఉంటది. Finally అందరు డైరెక్టర్స్ ఒకటి ఉంటది. It's called shut up on the director card. అది ఎంత పెద్ద మనిషి ఎదురుగున్నా వాడొచ్చు. Because it's your You can use it. So even if I wanted to use it, ఆ time కి క్యూబ్ కి వెళ్ళిపోయింది. So it would also mean money. So by the time I should have tested the idea out earlier. నేను ఐడియా ఎర్లీ టెస్ట్ చేసే ముందే మూవీ త్రూ అయిపోయింది. But did you choose, I mean, use any the director card to your editor saying మీరు ఒక ఐడియా ఇచ్చారు editor కి? Yeah, for sure. Raghavendra fruit joke. That was the director's card telling that has to stay. That's Sorry I about that literally choice enjoyed it so much. సైక్ సిద్ధార్థ కాదు, సైక్ వరుణ్ రెడ్డి. అది అదొకటి కాదు, అనిత నేను అది కూడా వెరీ కూల్ జోక్. జోక్ క్వాలిటీ చాలా బాగుంటది అది. So I don't want to remove that. crazy. Anudeep, that's so inspired by Anudeep, by the way. Jatiratnallo
నవీన్ పోలిశెట్టి హీ విల్ సే హౌ టు ఒక ప్లాన్ చెప్తాడు లోపలికి వెళ్ళడానికి. మామా ముగ్గురు మాస్క్ వేసుకొని ఇష్టం వచ్చింది మాట్లాడతారు. క్రేజీ. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి, నువ్వు లెఫ్ట్ ఇట్లా ఇట్లా ఉరుక్కుంటా ఊ ఊ అని అరవాలి అని ఇష్టం వచ్చింది. సో దిస్ వాజ్ అ లిటిల్ హోమాజ్ టు దట్ ద సిల్లీనెస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. నీకు గోల్ ఏంది, వాడి మ్యాథ్స్ ప్రాబ్లం చెప్పాలి, రైట్. సో వీడికి రాదని చూపియాలి. సో హౌ కెన్ యు హావ్ ఫన్ విత్ ఇట్? దట్ వాస్ ద అసలు క్వశ్చన్. పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు. అరే ఇంత పెద్ద పెరిగావు పిల్లలు అయ్యావురా అని ఎలా పెరిగిందిరా? అమేజింగ్ కెమిస్ట్రీ మ్యాన్. సో మీరు ఈ స్టోరీ అనుకున్న తర్వాత ఇంత కాంప్లెక్స్ సీన్ స్విచ్చింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు అసలు హీరోకి గానీ ప్రొడ్యూసర్ గానీ మీరు వాళ్ళందరికీ కూడా ఎలా కన్వే చేశారు? ఎలా ఆ అంటే narration how did you ఎలా convince them? ఒప్పించారు? నా గ్లామర్ అది. సో I see cinema like this. రైట్. I promise you, I'm not making this up. This is ఒక deliberate style అస్సలు కాదు. This is just me seeing cinema like this only. Deliberate కాదు. So of course different film కొంచెం డిఫరెంట్ గా చూస్తా, బట్ గ్రామర్ సిమిలర్ ఉంటుంది. యా Grammar బట్ ఐ మీన్ ఓకే, వన్ స్పెషల్ మెన్షన్ టు దట్ గై హూ యాక్టెడ్ యాజ్ అన్ రేవంత్. ఐ మీన్ ఫస్ట్ మూవీ అనుకుంటా ఏది? బ్రోది. ఎంత లైక్ ఐ మీన్ రేవంత్ క్యారెక్టర్ లో యాక్ట్ చేశాడు కదా అతను. సాహు. Okay, సో హిస్ నరసింహ. సింహ. రైట్. ఐ మీన్ సింహ Right, అండి right. ఇన్స్టాలో. బ్రో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు సీ హిస్ డైలాగ్ డెలివరీ బ్రో. లైక్ అంటే లాస్ట్ లో నువ్వు ఒక అమ్మాయితో తిరిగి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే అని చెప్పి ఒకలాంటి ట్యూన్ లో మాట్లాడతాడు అతను. లైక్ ఈజ్ ఇట్ చాయిస్ బై యూ? లైక్ మీరు డిసైడ్ అయ్యి నువ్వు ఇట్లానే మాట్లాడరావై, ఇది ఇట్లానే మాట్లాడతాడు అనేటట్టు మీరు ఫిక్స్ అయ్యారా, లేకపోతే అది అతని So he uses his face in acting. So different actors come with different things. కొందరు బాడీ యాక్టర్స్ ఉంటారు, కొందరు ఫేస్ యాక్టర్స్ ఉంటారు. వీడు ఫేస్ యాక్టర్. ఓకే ఫేస్ అంటే he can stand and deliver. ఎక్కువ బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్స్ ఎక్కువ పెట్టవాడికి. ఓకే సో లాట్ ఆఫ్ అది సీన్స్ observe that involve Revant are like where is that one place. So వాడు I didn't move him much because he's really good when you put him in one place and he does a range of things. బ్రో. So see, it comes from the actor also. I look at the actor's strengths. His strength is to play a caricature version of reality. రైట్. So I use that and as much as possible tone of the movie like this question. ఓకే So it's like a Venala Kishore aesthetic is not realistic. It's a caricature. రైట్. సో ఆ నేను డైలాగ్ రీసెంట్లీ కూడా ఒక సినిమా చూసిన వేర్ ఇట్స్ ఎ క్యారికేచర్. సో యూ గో ఇన్ టు ద టోన్ ఆఫ్ క్యారికేచర్ లిటిల్ బిట్ వేర్ ఐ డూ ఎవ్రీథింగ్ టు హెల్ప్ దిస్ ఫ్రెండ్ బట్ వి జస్ట్ కీప్ ఫైటింగ్. సో ఆ క్యారికేచర్ లో నుంచి వచ్చింది, క్యారెక్టర్ నుంచి వచ్చింది మళ్ళీ. సో దిస్ అ మూవీ ఐఎమ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ క్యారెక్టర్ డ్రివెన్ రైటర్. సో దట్ కమ్స్ ఫ్రమ్ ద క్యారెక్టర్. రేవంత్ ఇస్ అ గై హు విల్ డూ ఎనీథింగ్ టు హెల్ప్ సిద్ధార్థ్. don't you see like it feels like Rahul Ramakrishna's character in Arjun Reddy to, I mean, loyal friend. సో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉండిందేమో. ఓకే, ఐఎమ్ షూర్ ఉందా లేదా నేను చెప్పలేను బికాస్ ఇట్ వాస్ అ వెరీ నైస్లీ డిపిక్టెడ్ ఫ్రెండ్షిప్. దెర్ ఇస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పెళ్లి చూపులు ఫ్రెండ్షిప్స్. Right. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ దోస్ బోత్. Yes. అండ్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జాతిరత్నాలు ఫ్రెండ్షిప్స్ అండ్ ఈ నగరానికి ఏమైంది ఫ్రెండ్షిప్స్. సో దీస్ ఆర్ ద క్వింటెసెన్షియల్ ఫ్రెండ్షిప్ మూవీస్ దట్ వి లుక్ అట్. ఇవి బైబిల్ ఇది. Bro, సో మీరు నమ్మర్ యాక్చువల్లీ నేను మౌర్యతో ఐ మీన్ మాట్లాడుతుంటే వెన్ వీఆర్ రైటింగ్ దిస్ క్వశ్చన్స్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ పోస్ట్ యూ, నేను చెప్పిన విషయం ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్, ఈ నగరానికి ఏమైంది మూవీ చూసిన తర్వాత వచ్చిన ఫీలింగ్ లైట్ హార్టెడ్ సిమిలర్గా ఉన్నాయి. దట్ ఇట్ ఈవెన్ Nice, ఫెల్ట్ లైక్ nice. దట్ వీడిపో నీదొకటేలే అని ఒక సాంగ్ ఉంటుంది ఈ నగరానికి ఏమైందిలో. అది చూస్తే నాకు సైక్ సిద్ధార్థ్ లో లాస్ట్ కి లైక్ మోహమాటం అని ఒక సూతింగ్ సాంగ్ వెన్ దే ఆర్ అవునవును, ద సెడక్షన్ సాంగ్. ఎవ్రీ డే వైల్ వర్కింగ్ నేను ఆ పాట వినుకుంటూ అట్లా ఏదో ఊహల్లో తేలుకుంటూ అట్లా పాట ఇట్స్ అన్ అమేజింగ్. అంటే ఇట్స్ అ హీలింగ్ ట్రాక్. ఇట్ కమ్స్ రైట్ వెన్ ద ఆడియన్స్ వాంట్స్ ఇట్ వస్తే చాలా యాక్సెప్ట్ చేస్తాం అబ్బాయి. ఇప్పుడు సెడక్షన్ అనేది ఇట్స్ లిటిల్ లైక్ గ్రే ఏరియా. రైట్ ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చాలా ఉంటది దాంట్లో.
but we associate it so much to positivity. It's a little like Zara Zara in Yeah, Rehna Hai Tere Dil Mein. It's a right. seduction song. బట్ Okay. బట్ డూ యూ థింక్ లైక్ అంటే ఎప్పుడైతే హీరోయిన్ ఐ మీన్ హీరో ఇస్ గోయింగ్ టు కిస్ హర్ లైక్ ముద్దు పెట్టే ముందు హీరోయిన్ వద్దంటది, తనే The కిందకి beautiful man వచ్చి heroine అయితే కిందకి అసలు వచ్చి బ్రో, బ్యూటిఫుల్ సెలెక్షన్ Ah, ఇది. it's something a poetic justice. A kiss earned. ఐ That's మీన్ why people hooted so much. My God, I've never seen such hoots. బ్రో లైక్ ఐ మీన్ Wow. నాట్ ఈవెన్ ఫర్ ద రూటెడ్ థింగ్, ఐ వాంటెడ్ టు సే లైక్ హీరోయిన్ తనకి సారీ చెప్తుంది కదా, నాకు ఇట్లా అలవాట్లేదు ఎప్పుడు ఎక్కితే తప్ప Right, అనగానే right, right. ఐ వాస్ టర్న్ లైక్ అరే పాపం రా తిను ఇంత బాధపడింది. Yeah, చాలా బాగా చూపించారు భయ్య అసలు నిజంగా it's ఒక లైక్ crazy. So, I've seen some movies where I always ask. So, ఆ movies లో కొంచెం infidelity కూడా ఉంటది. రైట్. I've seen some movies, some really good Hollywood movies యా. where infidelity ఉంటది, but we kind of support that also sometimes. Why అంటే because they like each other. రైట్. We support the two people that like each other. యా. Even if they do wrong or right, we'll still support the two people who like each other. రైట్. అవును బట్ డూ యూ థింక్ లైక్ Yes, అంటే yes. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనేమనుకున్నానంటే అప్పుడు అరే పాపం రా తిను చాలా మంచిది, అండ్ తర్వాత సైక్ కూడా ఆల్రెడీ మారిపోయాడు సిద్ధార్థ్ ఆల్రెడీ. సో ఇద్దరు గుడ్ టర్మ్స్ లో ఉన్నారన్నప్పుడు త్రిష రాగానే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది బ్రో, లైక్ అరే సైక్ నువ్వు ఇంకా ఇంత మెంటల్ నా కొడుకు వెంట అట్లా మోసం చేస్తున్నాను కోపం వచ్చింది. దెన్ Yeah. ఆఫ్టర్ ఆ టెన్షన్ వచ్చింది లైక్ అంటే వీడు దొరికిపోతాడు అని, దొరకలే. వీళ్ళు ఇంటిమేట్ అవుతున్నప్పుడు మీరు కెమెరా అట్లా స్లో మోషన్ అట్లా కింద తీసుకొస్తూ ఆ చెప్పుల మీద శాండిల్ మీద పెడతారు కెమెరా. ఓడి అమ్మ ఈడు ఇక్కడ పెట్టాడేంట్రా అని చెప్పి షాక్ నేను. అది ఎలా అంటే అమ్మయ్య ఇది అయిపోయింది అని అనుకున్న టైంలో మళ్ళీ ఇదెక్కడరా బాబు మళ్ళీ ఇక్కడ ఇరుక్కుపోయాడేంట్రా అంత Yeah, బాగా so మేనేజ్ చేశాడు so కదా. so it's mad. So Sai Siddhartha's third act ఏదైతుందో last Right. 30 minutes Yeah, yeah, చెప్తున్నా yeah. కదా అసలు. That is where the movie peaks. So I'll tell you what, if nothing else, the Yeah. third act తో universal love నాకైతే. The third act, the Same. final climax and all, Same. Yeah. everybody loved it. Like నాకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. Like usually movies with వన్ హాఫ్ ఆఫ్ దట్, ఇప్పుడు సై సిద్ధార్థ క్లైమాక్స్ ఎంత ఎఫెక్టివ్ ఉందో దాంట్లో హాఫ్ అచీవ్ చేసిన బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ ఉన్నాయి. ఓకే, Yeah. సో జస్ట్ విత్ ద క్లైమాక్స్ ఒక సైక్ చేస్తారు. సో ఐ థింక్ ఐ డెలివర్డ్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రామా, స్టోరీ టెల్లింగ్ అండ్ ఆల్ దట్. ఇట్ ఇస్ కొంచెం పీక్ అనిపించింది నాకు. Who is this Abhivi giving 4,000 likes? For the climax, the intimate scene, he wants Bro, it. I Pink, haven't everything watched is it. pink. Anything. He is very pink. He's in pink now. Oh, nice. Thank you so So, much. ఇప్పుడు మీ మూవీని అంతా కూడా ఒకటే సెంటెన్స్ లో చెప్పాలంటే నేను చాలా డిఫరెంట్ ట్రొమాటిక్ లెవెల్స్ నుంచి వచ్చిన ఇండివిజువల్స్ విత్ ఫ్యూ ఇమ్మెచ్యూర్ క్యారెక్టర్స్, లైక్ అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు ఇంకా చిన్న పిల్ల బచ్చాగాలని కొట్టుకుంటూ ఇలా జాతిరత్నాలు. వీళ్ళందరినీ కూడా టుగెదర్ చేస్తే వచ్చే వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తే గనుక అదే సైక్ సిద్ధార్థ నేనంట. మీరు ఒకటే సెంటెన్స్ లో చెప్పాలంటే I really want a great career, guys. So, hello, the reason behind all of this, how all this happens is, Yeah. I want a great career. A great career happens when you have a unique voice. Yes. ఇప్పుడు ఆ యూనిక్ వాయిస్ డిస్కవర్ చేసే ప్రక్రియలో సైక్ సిద్ధార్థ అయింది. So I took all the love I have for all the movies I recently watched, ముందు వెనక rom-coms, and I really tried structuring something that is a love letter to all of that also. Yes, yes. So it's like Beautifully me said, figuring out my beautifully voice said. in my own way. It's my own expression to all these tropes like Pelli Shublu. I love that film, man. వాళ్ళిద్దరు కలిసి the whole food truck that they succeed is shown through a song actually. So Merise song, Dum bro. Takum Dum Crazy is an one. attempt like that. Yeah. Dum Takum Dum is a straight homage to Right, that right. as it is చెప్తున్నాను నేనైతే. బ్రో యాక్చువల్లీ మీరు ఆ దుమ్ తక్కుం సాంగ్ లో కూడా వెన్ హీరో పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత పిల్లిని ఇచ్చేస్తాడు, నేనే తినట్లేదు దీనికేం పెడతా అని చెప్పిన తర్వాత హీరోయిన్ పైకి వెళ్ళి డబ్బా ఇస్తుంది, బాక్స్ ఇవ్వగానే హీరో లేదు మేడం డబ్బాలో చిప్స్ ఉన్నాయంటాడు. నాకు క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి రాస్తా కంప్లీట్ ఒరిజినల్ అది ఏడో దొరకవు అట్లాంటి ఆనిముత్యాలు. లైక్ కంప్లీట్ ఒరిజినల్. అండ్ రేవంత్ గడ్ క్యారెక్టర్ కూడా బ్రో, లైక్ వెన్ సెకండ్ టైం ఎప్పుడైతే పబ్ లో కార్ దొబ్బెట్టుకున్న తర్వాత వెన్ హీ గోస్ అగైన్
వస్తావా బయటకు వస్తావా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని చెప్పి వస్తా పీక్ బ్రో. ఐ వాస్ లైక్ అరే ఎట్లా రాస్తుండు ఏంది ఇది, చిన్నప్పుడు ఎక్కువ యాడ్లు చూసాడా. డబ్బింగ్ జోక్ బ్రో. సో ఇప్పుడు ఆడ గ్యాప్ లో ఆ, ఏమన్నా ఇరికించొచ్చా అన్న ప్లేస్ లో చాణక్యం ఇరికించమైతుంది అమాయకం ఇరికించు, అదే యాజ్ ఇట్ ఈస్. ఛాన్స్ దొరికితే జోక్ వేసి ఇంకోటి మిక్సింగ్ లో ఆఫ్ చేస్తాం కొన్ని జోక్స్, ఈజ్ ఇట్ సో అది కూడా ఉంటుంది ప్రాసెస్. ఐ మీన్ బూతులు మాట్లాడినప్పుడు అయితే కొంచెం మీరే ఒక కిక్ అని చెప్పి ఏదో కొన్ని డైలాగ్ పెట్టారు తెలియదు. అది యాక్చువల్లీ దెర్ ఆర్ అదర్ వేస్ టు డూ ఇట్. యాక్చువల్లీ ఐ విష్ ఐ లెఫ్ట్ దెమ్ యు నో. దట్ సీన్ ఇంకా పేలుతుంది బూతులతో. వదిలి ఏ రేటింగ్ లో వదిలేవచ్చు, ఏం కాదు. స్టార్టింగ్ లో చెయ్యాలంటే చేసేవచ్చు కెరియర్ లో. మన్సూర్ ని స్టార్టింగ్ లో వాడు చూసినప్పుడు, వాడు వెళ్ళినప్పుడు లంచ్ వోడ్కా అని చెప్పి, అంటే దోస్ వర్డ్స్ రైమ్ విత్ ద యాక్చువల్ బూతులు అన్నమాట. బట్ ఇట్ ఈస్ నాట్ అంటే మేము క్లియర్ చేస్తున్నాం సెన్సార్ బోర్డ్ కి, ఇది జోక్ సీరియస్ తీసుకోకండి. వెనక నుంచి వెళ్తుంది వాడికి. సచ్ అ కూల్ జోక్ అసలు. టైపోగ్రఫీ జోక్స్ అనేది ఒక జానర్ ఆఫ్ కామెడీ. ఎడ్గర్ రైట్ did it. So we tried doing our own misspelt. That is so Indian. That's such an Indian way to use Edgar Wright's typography style. Lunch vodka is pure Indian, bro. Very much. యాక్చువల్లీ మీమ్స్ లో కూడా వాడతాం బ్రో మేము. మీమ్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు I know. నేను మీమ్స్ నుంచి చెప్తా, నేనేమన్నా అది నాకు ఎక్కడో చూసినట్టే గుర్తు. This is original. We came up with this in college. It's called Pichi Skoda car. Okay, so it comes as Pichi Skoda car. I mean, and one more thing, like, are you a Manchi Skoda car or Pichi Skoda car? లైక్ బ్రో ఐ మీన్ విత్ త్రిషాస్ క్యారెక్టర్ నాకు ఒక యాక్చువల్లీ ఇది మీ ఐడియానా లేకపోతే స్మరణ్ సాయి ఐడియానో తెలియాలి నాకు. వెన్ ఎవర్ ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఒకడు అమ్మాయిల జోలికి పోవద్దురా గుడిసిపోతారు, సైగ్గా చూసినావు ఎట్లా మురికాల వెనకాల డయేరియా డెంగ్యూ అది హీరోయిన్ అప్పుడే ఇడు మన్సూర్ గారి పక్కన పడుకొని లెగుస్తుంది. లెగవంగానే కుక్ 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 చోలీకే పీజే క్యా అనే స్టైల్లో ఒక మ్యూజిక్ వస్తుంది. He came up with a Qawwali kind of a tune for him for that situation. So adoka comedy. I think Smaran going crazy. He was also like, see, Varun, I get you're trying various genres of film style. Yeah. So I will try various genres of music style, and it's very beautiful. Actually, I wanted to, I mean, show that like if Smaran is watching this interview or something, I wanted him to answer me in the comments of somewhere. బికాస్ ఒక గిటార్ ప్లేయింగ్ వస్తుంది బ్రో. మీరు ఎప్పుడైతే చెప్పారు కదా దుమ్ తకుమ్ తర్వాత హీరో పైకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని అట్లా ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడ ఒక చిన్న గిటార్తో ఒక స్లోగా బీజియం ప్లే అవుతుంది. అది విన్నప్పుడు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది వివేక్ సాగర్ కొట్టిన మ్యూజిక్ ఏంది అని చెప్పి అనిపించింది. అట్లా మోమాటం రైట్. అచ్చా మోమాటం స్టార్ట్ అయ్యే ముందు కొన్ని పీసెస్ వస్తాయి అట్లా. ఐ ఈవెన్ ఫెల్ట్ లైక్ ఆల్సో. సో ఐ మీన్ లిటిల్ థింగ్స్ మీరు చూసారా? లిటిల్ థింగ్స్ అనే ఒక వెబ్ సిరీస్. సో దాంట్లో కూడా ఇట్లా ఈ గిటార్ తోనే లిటిల్ థింగ్స్ నేను no I haven't seen Little Things. I saw like an episode, but Little Things was not I'm really glad that it exists. I will go check it out, but it was absolutely not on the list of in the references lo little hearts. No, Little Things Hindi web series అది బేసిక్ గా. Little Things Nicola Parker. Yes, right. She's one. No, I somehow didn't see enough of it to be influenced by it at that point. Okay. So adi nenu asal ledu, but the other thing is very true. The what is the other film you said? ఈ నగరానికి ఏమైందిలో లైక్ దట్ వన్ ఈ నగరానికి ఏమైందిలో క్లైమాక్స్. వివేక్ సాగర్ అండ్ స్మరణ్ come from the same ఘరానా. వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ట్రైన్ అయింది ఒకే విధంగా. So they both have worked a lot with each other also as singers for each other, etc. Okay, right. So style lo there is a bit of an overlap. They use similar mixing engineers appudu. Rohit Shashi to iddaru work chesaru. Right. So they have a lot of similar roots in music.
ఓకే. Yeah. దట్స్ వై ఐ మీన్ అదే అంటున్నా నేను ఫెమిలియర్‌గా అనిపించింది. ఐ వాస్ షాక్డ్ లైక్ ఓకే. ఇది వివేక్ సాగర్ కొట్టలే కానీ ఆ ఫీల్ మాత్రం ఇంత మెలోడియస్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అదేంది ఒక సాంగ్ ఉంటది కదా! సినిమా స్టార్టింగ్ 'బ్లూ వెల్‌లో' జాసీ గిఫ్ట్ ఆయనతో పాట పాడించడం అనేది నేను వివేక్ సాగర్‌ని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే 'మల్లీశ్వరివే' సాంగ్ తర్వాత ఆయన వాయిస్ చాలా బావుంటది బ్రో. సినిమా స్టార్ట్ అవ్వడమే ఈ మూవీ ఆ వాయిస్‌తో స్టార్ట్ No, అయ్యేసరికి I'm very lucky that. సో బిగ్ క్వశ్చన్ ఉండే ఎవరితో పాడిద్దామని. అసలు ఓహ్! ఫస్ట్ మను గారితో పాడిద్దాం ఆ లెవెల్ కి కూడా వెళ్ళాను తెలుసు. ఇంకోటి మను రేవంత్ రావు సాంగ్ ఉంటది కదా! ఐ మీన్ ఏది రేవంత్ ఒకటి దోస్తాన్ మాది రంజుగా సాగెరో అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంటది. ఫ్రెండ్షిప్ సాంగ్. యా ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ హౌ ఇట్ స్టార్ట్స్ రైట్ నో బట్ అది ఏందది అది బేసిక్ గా రైట్ యా దట్ వన్ రెట్రో సాంగ్ లా అనిపించింది. అప్పుడెప్పుడు టైమ్ యా. సో అసలు అది ఫస్ట్ చాలా సైక్ లిరిక్స్ ఉండే దానికి ఫస్ట్ ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. మధ్యాహ్నం 2ంటికి లేద్దామా రోల్ చేసి ఒకటేద్దామా అని ఉండే తెలుసా. ఇది ఫలక్నామా దాస్ లో 12 బజే లేచినామా ఆ జోన్ లో ఉంది యాక్చువల్లీ. We literally took that and did more labor giri to that aesthetic and created a lyric out of it. అది నేను రాసిన కొంచెం, బట్ స్మరణ్ సెడ్ no, we gotta keep it lighter. So he went into the whole creating thing of it. It shouldn't be like అన్ని గలీజ్ పనులు చేసినాం. It should be like నీ వల్ల నేను ఇంకా ట్రబుల్ ఫేస్ చేసిన. దట్ వాస్ లైక్ ఐ మీన్ వెన్ రేవంత్ యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది. రేవంత్ ఇస్ ఎ వెరీ వెరీ లాయల్ ఫ్రెండ్ కదా బ్రో. వై ద హెల్ డిడ్ హిస్ కార్ బ్రో? కార్ ఇచ్చి పాడు దొబ్బాడు, కార్ మళ్ళీ తీసుకోవడం చూపించలే. అండ్ రేవంత్కి వైఫ్తో గొడవలు అవుతూ ఉంటాయి బికాస్ సిద్ధార్థ్ ఈస్ నాట్ గివింగ్ హిస్ మనీ బ్యాక్. ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా రేవంత్ గారిని? పాపం బ్రో, వాడు ఎంత మంచిగా లాయల్ గా ఉండి ఒక ట్రాజిక్ కామెడీ చేద్దామని ఉండే బ్రో నాకు. అంటే అది రేవంత్ గారి మీదనే తీర్చుకున్నా. ఐ మీన్ అది ఎందుకు వచ్చిందో నాకు ఆ ట్రాజిక్ కామెడీ థింగ్. Can a guy help another guy no matter how much he loses? Can he keep on supporting? How much will he get? టేకింగ్ ఫ్రమ్ గ్రాంట్ అసలు వాడిని ఫుల్ గ్రాంట్ గా తీసుకుని వాడిని కంప్లీట్ గా అసలు. So that is the reason that scene is there where the breakup scene is there between Siddharth and Revanth. అంత కడుపు మంటతో చెప్పించాడు వాడిని. ఐ మీన్ ఆ డైలాగ్ మీకు వచ్చిందా బ్రో ఐడియా? అప్పుడు రాస్తున్నప్పుడు సుకుమార్ ఏమనుకుంటాడు రా ఆర్య ఫ్రెండ్షిప్ రా అయితే ఇంప్రూవైజ్డ్ ఆన్ ద స్పాట్. అది ఇంప్రూవైజ్డ్ ఆర్ డిడ్ నరసింహం దట్ బ్రో ఇంప్రూవైజ్డ్? I said Arya to friendship ram. Yeah. And then Nandu from the opposite side I think prompted Sukumar ఏమనుకుంటాడు. I'm in shock saying, I'm thinking, what? How does that even make sense? And then Revanth repeats it without thinking, and I burst out laughing. I'm like, that is so silly. Very crazy, bro. I mean, even Mansoor. జాతి రత్నాలు టైప్ నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు. So that is so funny. So we went with something like that. So yeah, and it worked out because వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఆడ మస్తు ఉంటుంది. అండ్ డైనమిక్ సీన్ వేర్ దాని ముందే వి షో దట్ ఈస్ పిస్డ్ ఆఫ్ విత్ ఉమెన్. సో ఉమెన్ వల్ల కొట్లాడితే బాగుంటది వీళ్ళిద్దరు. ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ ఏది అమ్మాయి వల్లే కదా భయ్యా. So it should be because of stuff, yeah. It shouldn't be because of anything else, because anything else I'll next day కలిసిపోతారు. So I wanted to take Revanth out of the story for a while, so that towards the climax we can make it climactic. I mean, even the way you have shown it, like సారీ చెప్తా అని చెప్పిన తర్వాత 2 కుక్కలు కొట్టుకోవడం చూపిస్తారు బ్రో. అది బేసిక్ గా మూవీలో హీరో హీరోయిన్ కొట్టుకోవడం చూపిస్తారు. అట్లా మీరు అవును బ్రో, ఆ రొమాన్స్ నాకు బాగా నచ్చింది. బ్రొమాన్స్, that is bromance. That is absolute bromance. And కుక్కలు అక్కడ ఆ టైం కి కొట్టుకుంటుండే. We just shot it.
and then put it in it. It's like God directing it. సో మీకు అర్థమైతలేదు, గాడ్ వచ్చినప్పుడు డైరెక్ట్ చేసిండు ఈ సినిమా, మీరేమో ఫస్ట్ 20 minutes అంటారు. లేదు ఫస్ట్ 20 minutes అపార్ట్ ఫ్రమ్ నేను సెకండ్ టైం వాచ్ చేసినప్పుడు అయితే So why don't you watch God help me direct some of these scenes, like the dog scene at the end is God giving you that scene. The climax is the God given. ఎలా ఎలా Climax is God given. క్లైమాక్స్ ఐ మీన్ దట్ ఐడియా మీకు ఐడియా వచ్చిందా లైక్ అదే దాన్ని Bro, ఏమంటారు వాడు climax is God given, bro. ఒక billion అట్లాంటి ఐడియాలు వస్తాయి అసలు ఒక ఫిల్మ్ మేకర్ కి రాసేటప్పుడు వస్తాయి అట్లాంటి నాకు ఐడియాస్, డౌట్ ఎవడైనా ఎందుకంటే రాస్తాడా అట్లా? దిస్ బెలూన్ అమ్మేవాడు ఒకడు వచ్చి బెలూన్ నాకు తీసుకొని రాలే పర్లేదు బ్రో. అంటాడు కదా బెలూన్ ఓకే, బెలూన్ ఆల్సో సెట్ మీద చేంజ్ చేసాం తెలుసా అది. సెట్ Like actually Shravya was supposed to die. బ్రో ఓ రియలీ? Yeah, Shravya ఒక్క was supposed సెకండ్ to అందరూ die. ఇక్కడ షాక్ అయ్యామయ్యా. సైక్ అవుతాం బ్రో, ఇప్పుడు సైక్ అవుతాం బేసిక్ గా. I'm glad you did not do it, bro. So here's the thing. So Shravya lived and నాది 1% ఉంది, ఏం చేయను నేను బ్యాటరీ. ఫాస్ట్ గా మీ ఫేవరెట్ మూవీస్ చెప్పండి బ్రో. బ్రో ఫాస్ట్ గా మీ ఫేవరెట్ మూవీస్ చెప్పండి బ్రో. మీ ఫేవరెట్ మూవీస్ చెప్పండి బ్రో. ఆహానా పెళ్ళంట కామెడీ అయితే, రామ్ కామ్స్ లో మన్మధుడు, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ తెలుగు హియర్. Okay. రామ్ కామ్స్ లో మన్మధుడు అండ్ వెంకటేష్ గారి ఉంది కదా, నువ్వు నాకు నచ్చావు. Okay. సో దీస్ రియల్లీ లవ్. వేరే లాంగ్వేజ్ లో కొన్ని ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ లో. ఇంగ్లీష్ లో రామ్ కామ్ లో యానీ హాల్, బ్రైడ్స్ మెయిడ్ అన్ని and హాల్లో quite a few others. సో ఐ మీన్ అన్ని హాల్లో There's quite a few others also. Annie Hall, Annie Hall. సో ఐ మీన్ డైరెక్టర్స్ బ్రో, లైక్ తెలుగు డైరెక్టర్స్ లో వన్ Your favorite Telugu directors bro. తరుణ్ భాస్కర్ ఫర్ షూర్. సో జంధ్యాల గారు హ్యాండ్స్ ఫకింగ్ డౌన్, ప్లీజ్ ఎవ్రీబడి పక్కకు జరగండి జంధ్యాల గారు. ఓకే పక్కగా జరగండి బ్రో, నేను అవాక్ అవ్వాలి ఇక్కడ కొద్దిసేపు. అంతేలే, ఇట్ ఈస్ అమేజింగ్ అసలు. ఈస్ ది బెస్ట్ ఫర్ మీ. అఫ్ కోర్స్ బిసైడ్స్ దట్ దేర్ మెనీ, లైక్ ఐ ఆల్సో గివ్ ఇట్, రాజమౌళి గారు ఇస్ లైక్ అన్ అబ్సల్యూట్ సూపర్ పవర్. ఆయన ఇంకా సూపర్ హ్యూమన్, ప్లీజ్ అర్థమైతలేదు అందరికి. ప్లీజ్ సంటైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అ సూపర్ హ్యూమన్ లివ్స్ అమాంగ్ us. అయితే అప్పుడప్పుడు అట్లాంటి చమత్కారాలు అయితాయి. లైక్ ఇన్ ద కాంటెంపరరీ ఇన్ యువర్ ఏజ్, లైక్ మీ కాంపిటీటర్స్ లో ఎవరు బాగా ఇష్టం మీకు? ఐ మీన్ వివేక్ ఆత్రేయ అంటే నా కాంపిటీటర్స్ ఎవ్రీబడి, వివేక్ ఆత్రేయ గారు. I don't know man, I don't think of competition and all. I take inspiration from all the good directors around. బ్రో ప్రపంచం మొత్తంలో మీకు నచ్చని మూవీ ఏదైనా ఉందా? ఏదైనా నచ్చని, అసలు ఇది ఎందుకు తీసారా అని ఏదైనా? ఉంది ఒకటి, జాన్ అబ్రహం ఉంది, అప్పటిది ఎప్పుడో వచ్చింది. జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా, నేను పేరు కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. కలంకో ఏదో ఉంది. కలంక్ అది అలియా భట్ ఇంకా కాదు అతది బ్రో. జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా, దాంట్లో ఈ పాట ఉంటది, తుంకా తింకా దోస్తానా కాదు, షూట్అవుట్ కాదు, కంగనా. నో జాన్ అబ్రహం అండ్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా. కరం రామ్ చరణ్ కి బై మిస్టేక్ Karam is probably for me the worst movie I've ever seen. I'm sorry. You are referring to Tufan bro, Janjeer. No. Karam hai kada? Hindi film, right? Whole film, yeah. Hindi film. It is absolutely. I'm sorry, it is the least effective movie. అడుగు నేను అడుగుతున్నా. సో బ్రో, లైక్ మీరు ఒక మూవీ ఈ December 12th రిలీజ్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయి బాగా ప్రమోట్ చేసి హోప్స్ పెట్టుకున్నారు. ఒక్క సినిమా వల్ల అది పోస్ట్ పోన్ అయ్యి వెళ్ళిపోయింది మీ సినిమా. మీకు ఆ మధ్యలో 20 days ఎట్లా అనిపించింది బ్రో? బికాస్ పోస్ట్ పోన్ అయిపోతే ప్లానింగ్, మార్కెటింగ్. God's honest truth, it's okay. I really wish we used those 20 days more than worrying about it. A lot of time was spent in worrying. I'm really sorry, this is the truth. Yeah. 18 days lo 15 days worrying ke poyindi. So had we worked for 18 days thinking of that as a gift, I think we would have just created the same hype again. And hype die out ayindi, చాలా పెద్ద ఫ్యాక్టరీ. అండ్ ఇంకోటి, ఐ మీన్ నేను అనుకున్నప్పుడు మూవీ ఎందుకు అంత ఎక్కువ మంది జనాలు రాలేదనడానికి ఒక రీజన్ ఏంటంటే, వన్, సినిమా రిలీజ్ అయింది January 1st, దట్ నెక్స్ట్ వీక్ రాజాసాబ్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ద ప్రీవియస్ వీక్ 6 ఫిలిమ్స్ వచ్చాయి, శంబాలా అండ్ ఈషా, దెర్ ఆర్ మెనీ ఫిల్మ్స్, ఛాంపియన్ అన్ని.
దండోరా Right, లైక్ right. నందు హీ హిమ్సెల్ఫ్ యాక్టెడ్ ఇన్ దండోరా. ఆ ఫిలిం కి చాలా పేరు వచ్చింది, So, బట్ జనాలు yeah, వెళ్ళట్లేదు. so I wanna say ఇవన్నీ అయినాయి, but despite that the movie is profitable because of the cost at which we made it. యా So Exactly. that Cost is effective. like it's a cost effective product. So it was failure proof to the extent that any wrong boina it made a profit. So I think that is a great That's example. Lot of people in layman terms call it a hit also. యా But it నేను is అంటే నేను it's a profitable blockbuster, It's a అనే blockbuster, bro. ఆపుకుంటున్నాను. నన్ను అడిగితే. But I mean, the contrarily, I have it's a a hit. question like I mean, to be It's frank, a profit. Let's just stick to profitable. I yeah, think that's a good word to use at the moment. yeah. We will make a hit. We will make a super hit. We'll make a Bro, blockbuster. I We'll make feel, a see, I 100 mean, crore hit. I am a Last follower question of, అడుగు. I yeah, swear we'll talk then also. okay, I mean, I am a I really follower of, appreciate the love. Bro, Pawan Kalyan, I'm not even kidding. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, we will get the way you love, hundreds and thousands more will join, man. This is going to happen. definitely. లక్షల మంది జాయిన్ అవుతారు in loving our work as much as you love it. We'll create a movement and Bro, we'll bring in new filmmakers. we are We'll actually bring in part new of that. filmmakers with more original voices and we'll save the industry with profitable films. You have three And of we us got here only, 27 bro. seconds, 20 seconds, 26 seconds to go. So Okay, this is what I'm telling. We're gonna like bring a revolution in. yeah, Okay, guys? yeah. We are Yeah. changing landscape of Indian cinema. We're changing the landscape of cinema itself. Raju, అంతా పొగరు బట్ గ్రౌండెడ్ ఉందాం. బ్రో లాస్ట్ ఓకే 10 seconds లో ఒక విషయం చెప్పండి. మీ సెల్ఫ్ బిలీఫ్ మీరు ఎట్లా మోటివేట్ చేసుకున్నారు? అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి, ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి. మనోడు అసలు అడగడు జస్ట్ కీప్ ఫ్లోయింగ్. ఫ్లో. దట్స్ ఇట్. అయిపోయింది.